ఈ వీడియోలో అపాచీ 164వి ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నాం. 1.2 లీటర్ క్యాస్ట్రాల్ అయితే కొన్నాం. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ అయితే పడింది. ఫస్ట్ అయితే ఇంజిన్ కింద బోల్ట్ అయితే ఉంటుంది. ఈ బోల్ట్ రిమూవ్ చేసుకోవడానికి 17 ఇంచెస్ స్పానర్ అయితే యూజ్ చేయాలి. రింగ్ అయినా పర్లేదు, ఫ్లాట్ అయినా పర్లేదు. ఈ బైక్ ఎవ్రీ 2500 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తారు. బట్ ఈసారి అయితే 3000 కిలోమీటర్స్కి చేంజ్ చేయడం అయితే జరిగింది. ఆయిల్ అనేది బాగా డార్క్ అయితే అయిపోయింది. మీ బైక్ కూడా టైంకి అయితే ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. సో ఇంజిన్ కండిషన్ అనేది బాగుంటుంది. ఆయిల్ అంతా రిమూవ్ చేశాక బైక్ని స్టార్ట్ చేసి ఐడియాలో అలా అయితే ఉంచాం. ఒక 10 or 15 సెకండ్స్ బైక్ స్టార్ట్ చేసి అలా ఉంచాం. రిమైనింగ్ ఆయిల్ ఏమైనా ఉంటే అది కూడా డౌన్ అయిపోతుందని. సో ఇప్పుడు ఇంజిన్ కింద బోల్ట్ అయితే ఫిక్స్ అయితే చేసుకోవాలి. ఆయిల్ని టాప్అప్ చేసుకోవడానికి క్యాప్ అయితే రిమూవ్ చేసుకోవాలి కదా. ఇలా ఒక క్లాత్ యూజ్ చేసుకొని క్యాప్ అయితే రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే క్యాప్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. గరాటాని యూజ్ చేసి ఆయిల్ అయితే టాప్అప్ అయితే చేసుకోండి. కింద పడకుండా ఉంటుంది ఆయిల్ అనేది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బైక్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ ఫిల్టర్ను కూడా చేంజ్ అయితే చేసుకోవాలి. కొత్తదైతే వేసుకోవాలి. మాకైతే అవైలబిలిటీలో లేక జస్ట్ ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేసాం. ఒకవేళ మీ బైక్కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తే కంపల్సరీగా ఆయిల్ ఫిల్టర్ను కూడా చేంజ్ అయితే చేసుకోండి. ఆయిల్ ఫిల్టర్ అనేది ఈ ప్లేస్లో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.